మనసు తేలికగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనసు తేలికగా ఉండడం అంటే సంతోషంతో ఉండడం, ఆనందంతో ఉండటం, ఏ విధమైనటువంటి బాధలు, చింతలు లేకుండా ఉన్నప్పుడు మనసు తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే దానికి వ్యతిరేకంగా మనసు బరువుగా ఉంది అన్నట్లయితే, ఆ బరువు ఏదైనా బాధకి సంబంధించింది అయి ఉంటుంది. ఏదైనా ఆవేదనకి సంబంధించింది అయి ఉంటుంది. లేదంటే ఏదైనా చింతకి సంబంధించింది అయి ఉంటుంది. అంటే బాధలు, వ్యధలు, చింతలు ఇవన్నీ కూడా మనసుని బరువు చేస్తాయి అనే విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. మనసు తేలికగా ఉండడం అంటే ఆనందంగా ఉండటం, సంతోషంగా ఉండటం, హాయిగా ఉన్నట్లు అనిపించడం. ఈ రకమైనటువంటి భావాలతో మనం ఉన్నట్లయితే, మనసు హాయిగా ఉంది అన్నట్లయితే, మనసు తేలిగ్గా ఉంది అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే మనసు తేలికగా ఉండడానికి అడ్డుపడే అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ బాధలు, చింతలు, వ్యధలు వీటన్నిటిని కూడా మనం దూరం పెట్టాల్సి ఉంటుంది. అయితే మన కాలు, చెయ్యి, కన్ను ఈ శరీర భాగాల్ని మనం అదుపు అదుపు పెట్టుకున్నంత తేలిక కాదు మనసుని మనం అదుపు చేసుకోవడం అన్నది. ఇంచేతంటే మనసుని అదుపు చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి చర్యలు చాలా చేపట్టాల్సి ఉంటుంది. నిజంగా శరీరాన్ని మన అదుపులో పెట్టుకోవడం అన్నది సహజంగా ప్రకృతిపరంగా మనకి వచ్చుండొచ్చు. కానీ ప్రకృతిపరంగా మనసుని మన అదుపులో పెట్టుకోవడం సాధ్యం కాదు. అది స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటుంది. దానికి చాలా స్వేచ్ఛగా విహరిస్తుంది కాబట్టి దానికి చాలా మనకి సరిపడని లక్షణాలతో అది ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అది ఎక్కువ కష్టపడిన స్వభావం కలిగి ఉండొచ్చు. బద్ధకానికి అలవాటు పడి ఉండొచ్చు. సుఖానికి అలవాటు పడి ఉండొచ్చు. ఈ రకమైన భావాలతో అది నిండి ఉండొచ్చు స్వేచ్ఛగా ఉన్నప్పుడు. అయితే బాల్యం నుంచి కూడా దాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఆ మనసుని మనము ఒక పిల్లవాడిని స్కూల్లో వేయటం ద్వారా ఆ మనసు చదువు వైపుగా అదుపు పెట్టే పరిస్థితి వస్తుంది. అంటే అంతవరకు ఏ విధమైనటువంటి ఒక బాధ్యత గాని, ఒక నిర్బంధం గాని లేని పరిస్థితి నుంచి ఒక నిర్బంధమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు చదువుకోవాలి. చదువు ఖచ్చితమైనటువంటి చేయాల్సినటువంటి పని. ఈ విధంగా ఆ పిల్లోడిని చదువులో పెట్టడంలో ఆ పుస్తకాలు, ఒక టైంకి క్లాస్‌కి వెళ్ళడం, పాఠం వినడం, నిశ్శబ్దంగా ఉండడం, ఇవన్నీ కూడా క్రమక్రమంగా మనసుకి అలవాటు చేయాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి అలవాటు ప్రతి పిల్లవాడి బాల్య దశలో కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంతవరకు ఏ విధమైనటువంటి పనులు, ఏ విధమైనటువంటి నువ్వు చేయాల్సిన పనులు అనేవి లేకుండా ఉన్నప్పుడు తప్పనిసరిగా పాఠశాలకు వెళ్ళినప్పుడు ఒక విధి నిర్వహణ అనేది ఒక చేయాల్సిన పని, ఒక అమలు అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కొత్తలో అది మనసుకి నచ్చకపోయినప్పటికీ కూడా అది కొంతకాలం తర్వాత మనసు అలవాటు చేసుకొని ఆ క్రమశిక్షణకి, ఆ కొత్త పరిస్థితికి సర్దుబాటు అవుతూ ఉంటుంది. ఆ విధంగా ఒక నియంత్రణ అక్కడి నుంచే మనకు మొదలవుతుంది. మనసు మీద నియంత్రణ. ఆ విధంగా చదువులో ఆయా పరిస్థితుల ప్రకారం చదువు బాగా రావడం, బాగా రాకపోవడం అనేది ఆ కుటుంబ పరిస్థితులు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. అయితే ఈ మనసు నియంత్రణ విషయంలో అక్కడ మొదలైన నియంత్రణ చక్కగా కుటుంబ సహకారంతో, పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో చక్కగా కొనసాగి ఆ నియంత్రణ అనేది మనసుని చదువు వైపు మళ్లించడం అనేది కొనసాగి చదువుకి సంబంధించి అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడం, చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగంలోకి వెళ్ళడం, సరే ఆ రకమైన జీవితం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనసు యొక్క నియంత్రణ బాల్యంలో మొదలవుతుంది. అంచేత అలా నియంత్రించుకోగలిగి ఉన్నప్పుడు ఇల్లు, కుటుంబ పరిస్థితులు ఆ విధంగా సహకరించని పరిస్థితుల్లో మానసిక నియంత్రణ అక్కడ సాధ్యమయ్యి, అది మిగిలిన అన్నిటి మీద ఆ నియంత్రణ కొనసాగే అవకాశం ఉంటుంది. అప్పుడు మనసుకి బరువనే ప్రశ్న ఉండదు. మనసు తేలిగ్గా కొనసాగుతూ ఉంటుంది. ఆనందంగా కొనసాగుతూ ఉంటుంది. మనసు తేలికగా ఉంది అంటే పాజిటివ్‌గా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అంటే పాజిటివ్‌గా ఉందంటే అన్ని పాజిటివ్ లక్షణాలు ఆ మనసులో ఉంటాయి.
అంటే మనసు తేలిగ్గా ఉందంటే అన్ని పాజిటివ్ లక్షణాలతో ఉందని అర్థం. అనుకూలంగా ఆలోచించగలని స్థితిలో ఉంది అని అర్థం. సరైనటువంటి శిక్షణ అటు ఇంట్లోనూ, ఇటు బయట కూడా జరిగినట్టుగా మనం భావించాలి. తప్పనిసరిగా ఆ వ్యక్తి తేలికైనటువంటి మనసుతో చక్కగా అన్నీ నేర్చుకుంటూ జీవితంలో ముందుకెళ్ళడం అనేది మనం గమనించొచ్చు. అయితే కుటుంబ నేపథ్యం సరిగ్గా లేనప్పుడు, ఇల్లు సరైనటువంటి వ్యక్తిత్వాన్ని ఇవ్వలేనప్పుడు, నియంత్రణ సరిగ్గా కొనసాగనప్పుడు బాల్యం నుంచి కూడా మనసు అనేది అదుపు తప్పి ప్రవర్తించే అవకాశం ఉంటుంది. అంటే మనం ముందు చెప్పుకున్నటువంటి వ్యక్తి తనిష్ట ప్రకారం మనసుని మలుచుకోగలిగిన పరిస్థితిలో ఉన్నట్లయితే, రెండో వ్యక్తి మనసుని వశం చేసుకోలేని పరిస్థితుల్లో మనసుకి తనే వశమైపోయి, మనసు ఏం చెప్తే అది చేసే, ఏది కోరితే అది చేసే పరిస్థితిలోకి వెళ్తాడు. సహజంగా మనసుని మనం నియంత్రించుకోలేని పక్షంలో అది మనని చెడు వైపే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దాని స్వేచ్ఛ అనేది పోగొట్టుకోవడానికి మొదట ఇష్టపడదు. అయితే కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన క్రమశిక్షణ రాహిత్యం ఏం చేస్తుందంటే, వ్యక్తిని దానికి బానిస చేస్తుంది. అంటే అది కోరినట్టు చేసే పరిస్థితిలో వ్యక్తి ఉంటాడు. అప్పుడు వ్యక్తి వ్యతిరేకమైన వాతావరణంలో పెరిగే అవకాశం ఉంటుంది. ఆ వ్యతిరేక వాతావరణంలో మానసిక సమస్యలుంటాయి. ఆ మానసిక సమస్యలు మనసుని కృంగదీయొచ్చు, లేదంటే మొండితనంగా మార్చొచ్చు. ఈ మానసిక సమస్యలు ఎలా వస్తాయనేది మనకి ముందుగానే తెలుసుకున్నాం మనం. ప్రేమరాహిత్యం, బాధ్యతారాహిత్యం, పక్షపాతం, ఇటువంటి నెగెటివ్ గుణాలు గాని ఇంట్లో ఉన్నట్లయితే, పెంపకంలో జరిగినట్లయితే, ఈ రకమైనటువంటి మనస్తత్వం ఏర్పడుతుంది. ఆ విధమైనటువంటి మనసులో మానసిక సమస్యల వల్ల మనసు బరువవుతుంది. అలాగే మనసు స్వేచ్ఛా విహారంలో మా వ్యక్తిని తన బానిసగా చేసుకుని చెడు అలవాట్ల వైపు తీసుకెళ్ళొచ్చు, చెడు స్నేహాల వైపు తీసుకెళ్ళొచ్చు, మొండితనం వైపు, ఇటువంటి వ్యతిరేక లక్షణాల వైపు ఎప్పుడైతే తీసుకెళ్ళిందో మానసికంగా మనసు బరువయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే పాజిటివ్ లక్షణాలు తక్కువగా ఉండి అన్ని నెగెటివ్ లక్షణాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే నెగెటివ్ లక్షణాలు మీన్స్ మనసుకి బానిసత్వం. మన మనసుకి మనం బానిసగా ఉన్నట్లయితే అది వ్యతిరేకం అది. మనసు మన బానిసని చేసుకోవాలి. మనం చెప్పినట్లు మనసు వినే పరిస్థితి మనం చేసుకోవాలి. ఆ అవకాశం మనం చిన్నప్పటి నుంచి మనకి చదువులో పడ్డప్పుడు, లేదంటే ఏదైనా పనిలో పడ్డప్పుడు వస్తుంది. అయితే చదువు మీద శ్రద్ధాశక్తులు, పని మీద శ్రద్ధాశక్తులు అనేవి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రుల పెంపకం వీటిని బట్టి ఆధారపడి ఉంటాయి. కాబట్టి అక్కడ సజావుగా జరిగినప్పుడు తప్పనిసరిగా వ్యక్తి పాజిటివ్‌గా ఎదగడం, మంచి స్థితిలో ఉండడం జరుగుతుంది. అక్కడ వ్యతిరేకమైన లక్షణాలతో ఉన్నప్పుడు అశ్రద్ధ, నిర్లక్ష్యం ఇటువంటివన్నీ ఉన్నప్పుడు, క్రమశిక్షణ తగ్గినప్పుడు, అంటే ఉండాల్సిన స్థాయి కన్నా తగ్గిపోయినప్పుడు వ్యక్తి మనసు చెప్పినట్టుగా నడుచుకునే పరిస్థితికొస్తాడు. అక్కడి నుంచి మానసిక సమస్యలొస్తాయి. లేకపోతే మొండితనం రావచ్చు. స్వేచ్ఛగా విహరించే పరిస్థితిలోనే ఉండొచ్చు. ఎప్పుడైతే నియంత్రణ సరిగ్గా కొనసాగదో అప్పుడు చదువు మీద దృష్టి ఉండదు. చదువు మీద కాకుండా మనసుకు నచ్చినట్టుగా వ్యక్తి ప్రవర్తించడానికి విధిలేని పరిస్థితుల్లో అటువైపు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అప్పుడు అనేక సమస్యల వలయంలో చిక్కుకోవడం, బాధలు, కష్టాలు, వ్యధలు, ఇతరుల నుంచి తిట్లు, చివాట్లు, వాటి నుంచి తప్పించుకోవడానికి బలహీనుడైతే ఒంటరిగా మారడం, బలవంతుడైతే మొండివాడిగా మారి సంఘ వ్యతిరేకంగా మారడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బాల్యంలోనే ఆ విధమైనటువంటి నియంత్రణకి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఉద్దేశించబడి, ఆ పెంపకంలోనే ఆ నేపథ్యాన్ని వాళ్ళకి కల్పించడం ద్వారా మానసిక నియంత్రణ జీవితకాలం కొనసాగడానికి ప్రాథమికంగా వేళ్ళు, రూట్స్ అనేది పడేది బాల్యంలోనే కాబట్టి అక్కడ శ్రద్ధాశక్తులు తీసుకుని ఆ పిల్లవాడిని ఒక 14, 15 సంవత్సరాలు ఒక నియంత్రణలో పెంచగలిగితే, అంతకన్నా ముఖ్యంగా ఒక 4, 5 ఏళ్ళు వ్యక్తిత్వాన్ని ఏర్పరిచే క్రమంలో సరైన లక్షణాలు ఇవ్వగలిగితే, పాజిటివ్ లక్షణాలు ఇవ్వగలిగితే, నియంత్రించుకునే పరిస్థితిని కల్పించగలిగితే, ఆ వ్యక్తి తన మనసుని తన నియంత్రణలో పెట్టుకోవడం అనేది తెలుసుకుని జీవితాంతం కూడా తను ఏం చెప్తే అది మనసు వినే పరిస్థితిలో తెచ్చుకొని చక్కగా తన జీవితాన్ని కొనసాగించుకోగలుగుతాడు. అప్పుడు మనసు తేలిగ్గా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. లక్ష్యాలన్నీ నెరవేరుతాయి, గమ్యాలన్నీ చేరడం జరుగుతాయి.
కొత్త కొత్త లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మనసు పాజిటివ్‌గా ఉన్నప్పుడు, తేలికగా ఉన్నప్పుడు. వ్యతిరేక భావాలతో బరువుగా ఉన్నప్పుడు వ్యక్తి దానికి బానిస అయ్యే పరిస్థితి ఉంటుంది. అప్పుడు వ్యక్తి మనసు ఏం చెప్తే అది చేయాల్సిన పరిస్థితిలో ఉంటాడు. మనసు స్వేచ్ఛా విహారి. దాన్ని వదిలేస్తే, మనసుని వదిలేస్తే అక్కడ పిచ్చి మొక్కలు, పిచ్చి ఆలోచనలు, పిచ్చి ల్యాండ్‌ని ఎలా అయితే వదిలేస్తే పిచ్చి మొక్కలు, పిచ్చి ఆలోచనలు, విషజీవులు చేరతాయో, మనసు కూడా అలా స్వేచ్ఛగా వదిలేస్తే అక్కడ అవన్నీ చేరతాయి. విషపు ఆలోచనలు చేరతాయి, చెడు ఆలోచనలు చేరతాయి, విషపు జీవులు చేరతాయి. ఈ విధంగా మనసు మనది కాని పరిస్థితి అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా మొదటి నుంచి కూడా మంచి నియంత్రణలో మనం ఉండగలిగితే, ఆ కుటుంబ నేపథ్యం పెంచేదంటే ఒక పిల్లవాడికి ఒక 5, 6 ఏళ్ల పాటు ఏం తెలీదు వాడికి. అక్కడ అన్నీ రాయగలిగేది, అన్నీ చెప్పగలిగేది, అన్నీ చేయించగలిగేది పెద్దలే కాబట్టి, వాళ్ళు తప్పనిసరిగా తాము శిక్షణ ఇస్తున్నామన్న భావనలో, జీవితకాలం పనికి వచ్చే శిక్షణ ఇస్తున్నాం అనే భావనలో, ఒక మొదటి యూనివర్సిటీలో తామే ఆచార్యులుగా భావించి, పిల్లలకి సరైన శిక్షణ ఇచ్చి, సరైన మానసిక వ్యవస్థని ఏర్పరచగలిగితే, మనసు తేలికైనటువంటి మనసుతో, పాజిటివ్ మనసుతో, హాయి అయిన మనసుతో జీవితంలో తమ మనసుని కావలసినట్టుగా మలుచుకుని విజయాలు సాధించగలుగుతారు.